అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ మార్నింగ్ అయితే 6 కల్లా లేచాననమాట. లేచేసి ఇంక స్నానం చేసి వచ్చేసి మొత్తం అన్నీ ముగ్గులు అవి పెడదాం అనిపించింది. ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ముందు రోజు అంటే గనక నేను అమ్మవారి అలంకరణ అవన్నీ చేశాను. అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియో అప్లోడ్ చేశానండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇదైతే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. ఇంటి ముందర అన్ని ముగ్గులు వేసుకుంటున్నాను. ఏంటి ఇంటి ముందర వేస్తున్నాను లోపల అనుకుంటున్నారా? మాకు బయట డోర్ బయట కార్పెట్ ఉంటుంది. సో ముగ్గులు వేసుకోవడానికి కుదరదు. సో ఇంటి లోపల వేసుకోవాలి. సో అట్లా వేసుకొనేసి నేనైతే ఇంకా పూలు కోసుకొద్దామని చెప్పేసి అపార్ట్మెంట్ పక్కనే చాలా పూల రకాలు ఉంటాయన్నమాట. ఆ పూలన్నీ కోసుకొచ్చుకొని అమ్మవారికి పెడదాం అనిపించింది. లక్కీగా వర్షం పడలేదండి. నిన్నటి వరకు వర్షం పడుతూనే ఉన్నిందనమాట. సో ఎందుకైనా మంచిదని 2 బొకేలు పూలు అయితే తీసుకొచ్చాను. కానీ ఇంకా మార్నింగ్ లేచాక నాకు ఫ్రెష్గా ఆ పూలు కోసుకొచ్చి అమ్మవారికి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అట్లనే ఇంకా మార్నింగ్ అయితే ఇలా వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ చాలా గుత్తులుగా ఉంటుండే, కానీ ఏమైందంటే ఈ మధ్య నేను రోజు 2 డేస్కి 3 డేస్కి ఒకసారి కోసుకొని వెళ్ళేసి అమ్మవారికి దేవుడి దగ్గర పెడుతున్నాను శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి. ఇక పూలు అయితే కోసుకొచ్చేసాను మంచిగా కవర్లో ఇట్లా. ఈ పూలను అయితే పక్కన పెట్టేసి వంట దగ్గరికి వెళ్ళిపోయాను. నేనైతే వంట దగ్గరే చాలా లేట్ అవుతుంది నాకు. సో 9 రకాలు చేయాలనుకుంటున్నాను ఇవాళ అమ్మవారి కోసము. ఫస్ట్ అయితే గుగ్గుళ్ళన్నీ కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా రాత్రి నానబెట్టుకున్న పూరెలకి అండ్ నెక్స్ట్ బూరెల కోసము కొట్టిన పిండిని అయితే ఇలా పక్కన కొట్టి పెట్టుకునేసినాను అనమాట. దాని తర్వాత పాయసం కోసం ఇలా పాలైతే వేడి చేసుకున్నాను. పాయసం అయితే నేను సింపుల్గా చేయాలి అనుకుంటాను. ఇలా పాయసంకి సేమియా కీర్ వర్మసల్లి పాయసం అని ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట, MTRవి. అవి తెచ్చుకునేసి ఇంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా వాడుతూ ఉంటానండి. ఇక్కడైతే పాలు బాగా వేడైన తర్వాత దీంట్లో అయితే ఈ పౌడర్ వేసేసాను. దాంట్లో అన్నీ ఉంటాయి. సో మళ్ళీ నేను సపరేట్గా అన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. ఆల్మోస్ట్ 2.5 అవర్స్లో ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇక్కడైతే గుగ్గుళ్ళు, పెరుగువడ, పాయసము, ఇంకా పులిహోర, దద్దోజనం, రవ్వ కేసరి చేశాను. ఇంకా బూరెలు, వడలు అండ్ బెల్లమన్నం చేశాను. ఇవన్నీ చేయడానికి మస్తు టైమే పట్టింది. సో కుదిరినంత వరకు చేసేసాయి. ఇలా రెడీ చేసి పెట్టేశాను. ఇవన్నీ రెడీ అయిపోయాక నేనైతే వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేసాను. అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తామో మనం కూడా అంతే బాగా రెడీ అవ్వాలి. సో దానికోసం అయితే నేను ముందు రోజు ప్రీ ప్లేటింగ్ చేసుకున్న శారీ అయితే వేసుకున్నానండి. కుచ్చులు అయితే చాలా నీట్గా వచ్చాయి. ఇదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. శారీ వేసుకోవడానికి ముందు రోజే మనం ప్రీ ప్లేటింగ్ చేసుకుంటే కనుక మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా నేను ఫస్ట్ అయితే పూజ గదిలో పూజకు అన్నీ రెడీ చేసుకునేసి ఇంకా ప్రసాదాలన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. 9 రకాల ప్రసాదాలు చేశాం కదా, అవన్నీ అమ్మవారికి సమర్పించడానికి ఇలా ప్లేట్స్లో కప్స్లో రెడీ చేసి పెట్టేశాను. ఇంకా నేనైతే టైంకి పూజ దగ్గర కూర్చొనేసి రెడీ అయిపోయాను అనమాట. అన్నీ సెట్ చేసుకునేసి మధ్యలో ఇంకా లేవ్వకుండా అన్ని ఐటమ్స్ దగ్గరలోనే పెట్టుకున్నాను. ఇంకా ఐప్యాడ్లో ఇండియన్ పూజా విధానం పెట్టుకునేసి ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ యుఎస్లో పూజారులు దొరకడం చాలా కష్టం అండి. సో నేనైతే వీడియో పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటూ అన్నీ క్రమంగా మంచిగా ఆచరిస్తూ పాటించాను. నాకైతే ఈ పూజ చేసుకున్నాక ఇంట్లో అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. నిజంగా ఇలా పూజలు చేసుకోవడం వల్ల ఇంట్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే. అండ్ ఇలా రెడీ అవ్వడము, అమ్మవారిని అలంకరించడము, పూజలు చేసుకోవడము, ఇవన్నీ మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలి కదా. పిల్లలకి
ఇక్కడ యుఎస్లో ఉన్న మన పద్ధతులన్నీ నేర్పించాలి అనుకుంటాం నేను మా ఆయన అయితే గనక. ఇక్కడైతే మంచిగా అంతా పూజ అయిపోయిందండి. అలా వీడియో పెట్టుకొని చేసేసుకున్నాము. పూజ అయిన తర్వాత వాయనం కోసము మా కిందింట్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని పిలిచాను. ఆమె వచ్చిందనమాట. తను వచ్చిన తర్వాత నాకు నిజంగా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయినాము. ఆమెకు అన్ని తాంబూలం వాయనం ఇచ్చాక అసలు ఇంట్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతం? నేనైతే ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో నా కమెంట్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా యుఎస్లో ఉండి ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటే గనక ఏదైనా టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేనైతే గనక. అండ్ మోర్ ఓవర్ డెకరేషన్స్, అలంకరణ ఎలా చేశాను అవన్నీ తెలియాలంటే ముందు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అది చూడాలి అనుకుంటే చూసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నేనైతే గనక.